ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సుహృదమైన వాతావరణంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మొన్ననే 1,02,00,000 ప్రమాద బీమాను దాదాపు 5,03,000 మంది తెలంగాణ రాష్ట్ర శాశ్వత ఉద్యోగులకు ప్రయోజనం జరిగే విధంగా, అదే కాకుండా సింగరేణిలో పనిచేసే ఉద్యోగులకు, విద్యుత్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు 1,02,00,000 ప్రమాద బీమాను ప్రకటించింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 2 సార్లు డిఏని ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి అధికారులకు వచ్చిన తర్వాత దాదాపు 11,000 కోట్ల రూపాయలు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా పోయిండు. అదే కాకుండా విద్యుత్ సంస్థలకు దాదాపు 1,10,000 కోట్ల రూపాయలు చెల్లించకుండా పోయిండు. 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టుల బిల్లులు చెల్లించకుండా పోయిండు. సివిల్ సప్లై ద్వారా దాదాపు అన్ని లెక్కేస్తే 1,20,000 కోట్లకు పైగా చెల్లించకుండా పోయిండు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నప్పటికీ రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గినప్పటికీ ఇంకా రాష్ట్ర ఆదాయం నెలకు 23,000 కోట్ల రూపాయలు కావాలి. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఉద్యోగుల జీతాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ చెల్లించారు. కానీ రాష్ట్ర ఆదాయం 18,000 కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నప్పుడు కూడా ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 15వ తారీఖు జీతాలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు 1వ తారీఖున జీతాలు ఇస్తూనే ఉద్యోగుల సంబంధించిన రిటైర్మెంట్లు బెనిఫిట్స్ ప్రతి నెల 700 కోట్ల రూపాయలు చెల్లించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉద్యోగులు, కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా మేము వస్తుంటాం పోతుంటాం, మీరు శాసనం ఉండేవాళ్ళు కాబట్టి ఈ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే యూనియన్లు ఉంటాయో అవన్నీ కూడా పునరుద్ధరించి వాళ్ళ హక్కుల కోసం ఆ ఉద్యోగుల యూనియన్ పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఉద్యోగుల సంక్షేమం కోసం ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ ముందే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ లాగా మాటలు చెప్పి వెనుకపోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. కాబట్టి ఉద్యోగులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ చేసే అసత్యాలను ఎవరు కూడా నమ్మొద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి మీరు చూస్తూ ఉన్నారు. టీచర్లకు సంబంధించి 33,000 మంది టీచర్ల ట్రాన్స్ఫర్లు చేసి 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి 11,000 టీచర్ ఉద్యోగాలు నింపి టెట్ను 2 సార్లు నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవ్వకుండా పోయారు. 700 కోట్ల రూపాయలు ప్రతి నెల చెల్లిస్తున్నాం. అదే కాకుండా నేను ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, భవిష్యత్తులో దాన్ని ఎక్కువ చేసే ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే ప్రతి నెల 1000 మందికి తక్కువ కాకుండా రిటైర్మెంట్ అవుతా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వబడదని చెప్పేసి భావించి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏజ్ని పెంచిన పరిస్థితి మనం చూసినాం. 59 ఏళ్ళ నుంచి 63 ఏళ్ళు చేయడంతో ప్రధానంగా ఆనాడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా పోయిందే కేసీఆర్ గారు. అదే కాకుండా ఎక్కడ ఉద్యోగులు నన్ను అడుగుతారని చెప్పేసి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి యూనియన్లు కూడా రద్దు చేసిన పరిస్థితి మనం చూసినాం. ఉద్యోగులకు సంబంధించిన యూనియన్లు పునరుద్ధరించడంతో పాటు ఉద్యోగులకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 డిఏలు చెల్లించారు. ఇంకా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అదే కాకుండా భవిష్యత్తులో రాష్ట్ర ఆదాయం పెరిగినట్లయితే ఖచ్చితంగా అవి కూడా చెల్లిస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర ఆదాయం పెరగడం కోసం ఉద్యోగులు మేమందరం కలిసి పనిచేద్దామని చెప్పి చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అదే కాదు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చితే ఎక్కడ కూడా చిన్న పేపర్ లీక్ జరగకుండా రాజకీయ ప్రమేయం లేని టీజీపీఎస్ నియమించి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంక్షేమం కోసం కావచ్చు, నిజంగా ఉద్యోగాల కోసం ఎవరైతే చదువుకుంటారో వారికి ఉద్యోగాలు రావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ వాళ్ళు ప్రోత్సహించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా సివిల్కి ఎవరైతే అదే మెయిన్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళను కూడా ఆదుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేసే రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ 1గా ఉండే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు పోతాం.